హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా, ఇది వచ్చేసరికి శారీ నాన్ బ్లౌజు. ఈ బ్లౌజ్లో శారీ వచ్చేసి మనం హాఫ్ శారీ కింద రెడీ చేసాము, కానీ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి పెద్ద సైజ్ బ్లౌజ్. దీన్ని మనం చిన్న సైజ్ బ్లౌజ్గా రెడీ చేసుకోవాలి. నెక్ వచ్చేసి బాడీకి ఫిట్ అయ్యే విధంగా. ఇక్కడ బాడీ నెక్ వచ్చేసరికి 9 ఇంచులు, ఖర్చుతో సహా 9 ఇంచులు. పైన నెక్ దగ్గర 2.5 అనేది షోల్డర్ కోసం మార్క్ చేసుకున్నాను. కింది వైపున 1/2 ఇంచు కలుపుకొని 2.25 అనేది నెక్ డౌన్లో మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను పాట్ నెక్ లాగా పెడతామనుకున్నాను. దానికోసం షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు వదిలేసి 2.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. కింది వైపు నుంచి 2 ఇంచుల దగ్గర ఈ విధంగా పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నార్మల్ మనం రౌండ్ నెక్ డ్రా చేస్తాం కదా, అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ పై వైపున 2.5 మార్కింగ్ దగ్గర ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత చుట్టూ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అవుట్లైన్ కట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ లోపల వైపు ఇక్కడ క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు టేబుల్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి, గాల్లో కట్ చేయకూడదు. ఓకేనా. ఇలా మనకు కావాల్సిన షేప్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న దాన్ని లైనింగ్ మీద ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లోపల నెక్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాన్వాస్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని క్యాన్వాస్ మీదకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ అనేది రెడీ అయింది. దీన్ని నాకు ఇక్కడ శారీలో లెహంగా స్టిచ్ చేసి అలాగే శారీలోనే నేను పళ్ళు కూడా తీసాను. ఇవి తీయగా మిగిలినది నాకు బార్డర్ అనేది కొద్దిగా మిగిలింది. దాన్ని ఈ విధంగా నెక్కు సరిపోయేలా అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ జాయింట్ దగ్గర వచ్చేసరికి టాప్ స్టిచ్ వేసుకున్నాను స్టిఫ్గా ఉండడం కోసం. ఇదే విధంగా మనకు నెక్ ఎంతైతే సరిపోతుందో అంత పొడవున ఈ విధంగా బార్డర్ వచ్చేసి జాయింట్స్ వేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను. లైనింగ్ అటాచ్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని తర్వాత దీనిపైన మనం రెడీ చేసుకున్నాం కదా క్యాన్వాస్, దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్యాన్వాస్ మీద స్టిచ్ వేయకూడదు, క్యాన్వాస్ పక్కన స్టిచ్ పడేలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంచుకొని స్టిచ్ కంటే కూడా మిగిలిన మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ చుట్టూ చట్కాలు అనేవి పెట్టుకోవాలి. చట్కాలు అనేవి స్ట్రైట్గా పెట్టకూడదు, క్రాస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్యాన్వాస్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి చివరికి.
నెక్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకొని నెక్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న నెక్ని మధ్యకు మడుచుకొని ఈ విధంగా మధ్యకు మడుచుకొని సెంటర్లో కింది వైపున ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే మనకు మిడిల్ పాయింట్ తెలియడం కోసం ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్లో సెంటర్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ మార్కింగ్స్ రెండు ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకదాని మీదకి ఒకటి ఇలా సెట్ చేసుకొని మనం ఇక్కడ ఖర్చుతో సహా మార్క్ చేసుకున్నాం క్యాన్వాస్ కాబట్టి పై వైపున 1/2 ఇంచ్ షోల్డర్ వదిలేసి 1/2 ఇంచ్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మార్కింగ్ రెండు కరెక్ట్గా చూసుకొని పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ముందుకు పెట్టుకోవాలి. ఓకేనా? ముందుకు పెట్టుకొని ఇక్కడ బ్లౌజ్కి ఆల్రెడీ పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్ పక్కన స్టిచ్ పడేలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ వరకు. ఓకేనా? మీకు లూజ్ రాకుండా నెక్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలా ఈ విధంగా మిడిల్ పాయింట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? మిడిల్ పాయింట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత అటువైపు ఏ విధంగా స్టిచ్ వేసుకున్నామో ఇటువైపు కూడా అదే విధంగా షోల్డర్ కంటే కూడా 1/2 ఇంచ్ ముందుకు పెట్టుకొని క్యాన్వాస్ ఇలా పైపింగ్ పక్కన స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం కట్స్ ఇచ్చాం కదా డోరీస్ వేసుకోవడానికి, ఈ కట్టు వెడల్పు ఇటువైపు ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే ఉండాలి. ఓకే? ఈ విధంగా మెజర్ చేసుకొని ఇక్కడ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ కింది వైపున కూడా మనకి ఇక్కడ నెక్ దగ్గర ఎంతైతే ఉందో అదే మెజర్మెంటు ఇటువైపు కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు ఒకే లెవెల్లో రావాలి అంటే ఈ విధంగా మెజర్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ లూజ్ లేకుండా నీట్గా సర్దుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఇలా మిడిల్ పాయింట్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ రెడీ అయిపోయింది. లోపల ఉన్న ఖర్చు, ఓకేనా, లోపల వైపు ఈ ఖర్చు మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకేనా? హెమ్మింగ్ చేసుకుంటే మనకు ఫైనల్గా నెక్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడ మనం డోరీస్ పెట్టుకోవాలి. ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక్కడ మనం నెక్ వచ్చేసరికి ఏ షేప్ అయినా కట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. డీప్ ఎక్కువైనా ఓకే, మన బ్లౌజ్కి డీప్ ఎక్కువైన వాటికి కూడా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.